బలముతో ఆరాధింతు నా పూర్ణ మనసుతో ప్రేమించేదను నా పూర్ణ బలముతో ఆరాధింతు ఆరాధన 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 ప్రేమించిన అధికముగా ఆరాధితు ఆశక్తితో ప్రేమించిన అధికముగా ఆరాధితు ఆశక్తితో. నాయన మా జీవితాలకి తోడైన వాడా, మా జీవితాలను బలపరచువాడా, మా జీవితాలను నాయన నిలబెట్టువాడా, మా జీవితాలను నాయన నా తండ్రి మా జీవితాలను శుద్ధిపరిచేవాడా, ముద్రించేవాడా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు నాయన. అపారమైనటువంటి తండ్రి మీకు వందనాలు. మమ్మల్ని కన్న కొన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ నామమునకే మహిమ. మా జీవితాల ద్వారా మా శరీర ప్రాణాత్మల ద్వారా మీకే మహిమ. దేవా మీ స్తోత్రాలు నాయన. కానీ మా శరీర ప్రాణాత్మల ద్వారా మీకే మహిమ కలగాలి. మా కుటుంబాల ద్వారా మహిమ కలగాలి. మా పిల్లల ద్వారా మహిమ కలగాలి. మా జీవితాలతో మీకు మహిమ కలగాలి. మీ కొరకే మేము బ్రతకాలి. మిమ్మల్ని మేము చేరుకోవాలి. మిమ్మల్ని మేము గురిగా పెట్టుకోవాలి. తండ్రి నాయన మమ్మను నాయన విడవక నాయన మా చేయి విడవక మమ్మల్ని పట్టుకోతండి. దేవా మా బ్రతుకు దినాలన్నీ కూడా తండ్రి మీ నామముని తండ్రి నేను కలిగి ఉండడానికి మీ నామం ధరించిన వారమై మీ బిడ్డగా జీవించడం ఆయన మమ్మల్ని ప్రతిష్ఠించండి, ముద్రించండి. దేవా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని బలపరచండి. దేవా ప్రార్థన ఆలకించండి. ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని మీరు ముద్రించండి ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి నాయన. మీ ఆత్మతో తండ్రి ఆయన మీరు తాకండి. మీ ఆత్మతో నాయన మీరు శ్రద్ధించండి. మీ ఆత్మతో ప్రభా మీ బిడ్డలు నింపండి తండ్రి. మీ ఆత్మతో నింపండి. ప్రతి వారు దేవుని మహిమపడదాం. అందరూ చప్పట్లు దేవుని మహిమపడదాం. అందరూ చప్పట్లు దేవుని మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మన ప్రభుని మన తండ్రి మన రక్షకుని లోకనాథుడు లోక విమోచకుడు అయిన మన ప్రభుని మనసారా మన స్తుతిద్దాం. స్తుతించడం మనందరం కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా ప్రభుని స్తోత్రాలు ఇంతవరకు మీ నామం స్తుతించి పాడి కీర్తించడం కూడా ఇటువంటి సమయాన్ని బట్టి అందరూ కూడా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా అందరూ చెప్తాం హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో యెరూషలేము అనేటువంటి ఆ పట్టణంలో ప్రభువారు ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు వారు అనుకున్నారు ఈయన ఎవరో అని. ఆ జయధ్వనులతో ఆర్భటించి మహింపరుతున్నటువంటి ఆ సమయంలో ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా కలవరపడి ఈయన ఎవరో అని చెప్పేసి అనుకున్నారు. కనుక మరి ఈనాటికి కూడా ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో ఈయన ఎవరో ఏమండి, ఈయన ఎవరో తెలీదా లోకానికి? ఈయన ఎవరో తెలియకపోతే ఏమండి రక్షణ ఏది? రక్షకుడైన ప్రభువుని తెలుసుకోకపోతే వారికి రక్షణ ఏది? గనుక తెలుసుకోవాలి. ప్రతి వారు కూడా ఈ ప్రభు అంటే ఎవరు అనేది ఇంకా ప్రశ్నగానే లోకంలో నిలిచిపోయింది. అనేక మంది అన్వేషణ చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. ఈయన ఎవరై ఉంటారు? ఈయన ఎలాంటి వాడు? ఈయన ఎక్కడ వాడు? ఈయన ఎప్పుడున్నటువంటి దేవుడు? ఇవన్నీ కూడా పరిశీలన లోకం చేస్తున్నారు. ఇప్పటికీ
అన్వేషణ చేస్తున్నారు. దేవుని గ్రంథాన్ని చదువుతున్నారు. చదివిన అర్థం కానిటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అర్థం చేసుకుని వెంబడించిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏదేమైనా ఈ లోకానికి ఒక ఆధ్యాత్మ స్థితిలోనికి నడవాలంటే, ఆత్మీయంగా మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, దేవుని యందు ఒక విశ్వాసము అనేటువంటిది, ఒక ఇష్టము అనేటువంటి దానితో మనము దేవుని గ్రంథాన్ని మనం చదివితే అది మనకి అర్థమవుతుంది. విశ్వాసం లేకుండా బైబిల్ చదివితే ఎలాగుంటుంది? విశ్వాసం లేకుండా, ఇష్టం లేకుండా తప్పులు పట్టుకోవాలి అనేటువంటి మనసుతో వెతికితే వారికి దేవుడిని ఎంత మాత్రం కూడా వారు కనుగొనలేరు. అలాంటి మనసుతో ఉండిపోయారు. వాళ్ళ మీద మనం చాలా జాలి పడాలో, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా తెలియపరచాలో మనము యోచన చేసుకోవాలి. కనుక ఈ రోజున మరి ఈ సందర్భాన్ని అనుసరించి మనం కొన్ని వాక్యాలు మనము చదవాలి. కొన్ని వాక్యాలు చదవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 అమ్మ. తర్వాత రెండోది మార్కు సువార్త 1 నుండి 11 వచనాలు, లూకా సువార్త 29 నుండి 48 వరకు, యోహాను సువార్త 9 నుండి 19 వరకు. ఈ 4 సువార్తల్లో కూడా ఈ సందర్భాల్లో వ్రాయబడింది. అయితే మనం మొదట మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వరకు ఒకరు చదివి వినిపించండి. మైక్లో ఒకరు చదివి వినిపిస్తే ఆ వాక్యాన్ని వివరించుకుందాం. తర్వాత చదవండమ్మా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడిన యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడు అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు కొమ్మ చెట్లు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలీలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చివారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను,
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. చదవబడిన వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తాను హల్లెలూయా. అయితే ఇక్కడ 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఎవరని ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అవునండి. ప్రశ్న అక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. ఏంటంటే యెరూషలేముకు ఆయన వచ్చినప్పుడు పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారంట? కలవరపడ్డారంట. ఏమని? ఈయన ఎవరు, ఇంత ఘనంగా ఊరేగింతున్నారు, ఈయన ఎవరై ఉంటారు అని చెప్పేసి తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఏమండి, ఇక్కడ ఒక విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆది నుండి కూడా ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి వారికి కావలసినటువంటి మెస్సయ్య, రక్షకుడు, విమోచకుడు, వాళ్ళ రాజు అయినటువంటి ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు కూడా ఏమంటున్నారండి? ఏమండి, మన దగ్గరికి మన ప్రెసిడెంట్ గారు వస్తే ఈయన ఎవరో అంటాం మనం? అనం కదా. ఏమండి, ఈయన మా ప్రెసిడెంట్ గారు లేకపోతే మా నాయకుడు అని మనం చెప్పుకుంటాం. కానీ యెరూషలేము పట్టణస్థులు ఏమండి ఈయన ఎవరో అని కలవరపడ్డారట. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? కలవరపరచడానిక, కలవరం తీసేయడానిక? చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ప్రభు అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలామంది ఈ రోజున కలవరపడుతున్నారు. కలవరంతోనే వారి జీవితం గడిచిపోతూ ఉన్నది. కలవరంతోనే ఏమండి వాళ్ళ జీవితంలో ఎన్నో కలవరాలు, వాళ్ళ జీవితంలో ఎన్నో కలతలు, కష్టాలు వాళ్ళ జీవితంలో ఉంటా ఉన్నాయి. కానీ ఆ కష్టాలు, ఆ కలతలు, ఆ కలవరము తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈయన ఎవరో అంటున్నారు. ఎప్పుడు వచ్చాడండి ఈయన? 2000 సంవత్సరాలకి, 2024వ సంవత్సరం ఇది. ఇప్పటికీ కూడా తెలియని వారు ఏమండి ఇన్ని వేల సంవత్సరాల, ఇన్ని వందల వేల సంవత్సరాలు తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఒక జీవితం సరిపోవటం లేదా? కొన్ని సంవత్సరాలు సరిపోవటం లేదా? గ్రహింపే లేదా? దేవుని తెలుసుకున్నంత జ్ఞానమే లేకపోయిందా మనకి? ఈ పాండిత్యం ఏమైపోయింది? ఈ ప్రజల చదువు ఏమైపోయింది? ఈ తెలివితేటలు ఏమైపోయినాయి? ఈ ప్రజలకి అన్నిట్లో తెలివితేటలుగానే ఉంటారు కదా. ఏమండి, ఈయన ఎవరో అంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈయన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పగలిగిన వాడే ప్రభు యొక్క బిడ్డ. అలా చెప్పలేని స్థితిలో ఉంటే ఏమండి నువ్వు దేవుని బిడ్డవి కాలేవు. కనుక ఈయన ఎవరో అంటే దానికి అర్థం ఉందా? అర్థం లేదు. కనుక అక్కడ చెప్పుకుంటున్నారు కదా 11వ వచనంలో, జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు అనేటువంటి గ్రామానికి చెందినవాడు, ఆయన ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారంట. ప్రవక్త అంతవరకు అర్థమైంది. ఏమండి, యేసుప్రభు వారి ప్రవక్తేనా? ఏమండి, యేసుప్రభు వారు ఇశ్రాయేలులో చాలామంది వందల వేల ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తేనా? ఆ ప్రవక్తల్లో ఒకడైనా? అంతవరకు అర్థమైందా? ఏమండి, ఈ రోజున యేసుప్రభుని ఎలాగ అర్థం చేసుకుంటున్నారు? ఆయన ఒక ప్రవక్త అని, ఆయన ఒక మతానికి నాయకుడని, ఆయన దేవుడు పంపిన వ్యక్తి అని, ఇలాగ రకరకాలు అర్థం చేసుకుంటున్నారండి. కానీ నిజానికి ఆయన ఎవరో? నిజానికి ఎవరండి ఆయన? 5వ వచనానికి వద్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైనా చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని
సియోను కుమార్తె చెప్పుడు అనున్నది. సియోను కుమార్తెకు చెప్పండి. సియోను పురం అనేటువంటి ఏమండి ఆ పుర నివాసులకు, ఆ యెరూషలేము పట్టణస్తులకు ఏమండి చెప్పండి, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఏమండి ప్రవక్తేనైనా? ప్రవక్తేనా? ఆయన ప్రవక్తే కాదండి, ప్రవక్తలాగా వచ్చాడు, ప్రవక్త పని చేశాడు ఆయన. కానీ ఆయన రాజు అండి, రాజు. ఆయన రాజులకి రాజు, ప్రభువులకు. పదాలన్నీ ఏమైపోయినాయి ఏమండి? ఏమైపోయినాయి? అవగాహన లేనటువంటి అందులైపోయినటువంటి పరిస్థితి. దేవుని మహిమను చూడలేని, దేవుని ఏం అవసరం లేదండి. హృదయంలో కలుషితం ఉంటే అపవిత్రమైనటువంటి స్థితి గతి ఉంటే దేవుడు అన్నాడు ఏమండి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూసేదరు. హృదయంలో కలుషితం పెట్టుకుంటే సహోదరుడా నువ్వెక్కడ చూడగలవు? హృదయంలో పగ, ప్రతీకారం, ద్వేషం పెట్టుకుంటే నువ్వెక్కడ చూడగలవు? దేవుణ్ణి నువ్వెక్కడ గమనించగలవు? కాబట్టి ఈ రోజున ప్రభువారు ఎవరంటే అక్కడ వ్రాయబడింది, ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఆయన రాజు, అయిన సాత్వికుడైన రాజు. ఎవరినైనా మనం అంటామా? ఏమండి ఎవరినైనా సాత్వికుడు అనండి. ఏమండి 100% ఉండదు. మీలో సాత్వికం ఉండొచ్చు, మంచితనం ఉండొచ్చు, ఏమండి మీలో ప్రేమ ఉండొచ్చు, మీలో చాలా యోగ్యత ఉండొచ్చు, కానీ అది పరిపూర్ణం కాదు. దేవుడే పరిపూర్ణుడు, ప్రభువే పరిపూర్ణుడు, దైవత్వం కలిగిన వాడు. ఏమండి ఆయన దగ్గర మనం పొందవలసింది ఆయన దగ్గర మనం పొందాలి. ఆయన పరిపూర్ణుడు, దైవత్వం కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించు మనం ముందుకెళ్ళి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడు. అలాగే జకర్యా 9:9 ఆ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 3 పదాలు ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పదాలు ఎవరికైనా వర్తింతాయా? ఏమండి 100% ఉండదు. ఒకవేళ వాళ్ళ దీనత్వంలో ఉండొచ్చు, కానీ ఒకళ్ళ దీనత్వం ఉంటే నీతి ఉండదు, నీతి ఉంటే పరిశుద్ధత ఉండదు. ఏమండి అయితే దేవుడు ప్రభువారు ఆయన ఏంటంట, నీతిపరుడైనటువంటి రాజు ఆయన. ఏమండి నీతిపరుడైన రాజు ఆయన, రక్షకుడైనటువంటి రాజు ఆయన, దీనుడైనటువంటి వాడు ఆయన. అలాంటి పేరు కలిగినటువంటి ఆ గొప్ప ప్రభువు మన దగ్గరికి వచ్చాడు. మన దాకా వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని, మహిమంతా ప్రక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకుని మనం రక్షించుట కొరకు, ఏమండి ఆయన తన్ను తాను రక్షించుకోవడానికి ఎంత మాత్రం కూడా కాదు, ఆయన రక్షించుకోవడానికి కాదు, మనల్ని రక్షించడానికే ప్రభువారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమండి తర్వాత వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతను చూచి చదవమ్మా. యేసు అతను చూచి నీవన్నట్టే అనెను. అంటే ఇక్కడ అధిపతి ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతను చూచి నీవన్నట్టే అనెను. నీవన్నట్టే ప్రభువారు చెప్పిన సమాధానం. నీవన్నట్టు యూదులకు రాజునే నేను అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఏమండి యూదుల రాజువు నీవేనా అని ప్రశ్నించాడు. ఆయన ఎవరో? యూదులకే రాజా, ఆయన రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, సర్వలోకానికి రాజు ఆయన. ఏమండి ఈ పదాలన్నీ కూడా మనం బైబిల్లో ఉంటాయి. సర్వలోకానికి దేవుడు, సర్వలోకానికి రాజు, సర్వలోకానికి ప్రభు, సర్వలోకనాథుడు. సర్వలోకనాథుడు అని ఎవరినైనా అంటాం మనం? వాళ్ళకి వర్తింతదా? ఏమండి వాళ్ళ జీవితం సాలదు. ఏ మనిషినైనా సర్వలోకానికి రాజు అని అనగలమా?
ఏమండి? అందుకని ఆయన రాజ్యము సదాకాలము కూడా ఉంటుంది, నిత్యము కూడా ఆయన రాజ్యం ఉంటుందని ఏమండి ప్రవచనాలు ఉన్నాయి. గనుక నీవు యూదుల రాజు నీవేనా అని చదవమ్మా. అక్కడ ప్రశ్నించి నీవన్నట్టే అన్నారు ప్రభు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు గనుక, ఒక్క మాటకు కూడా నేరాలు మోపితే మౌనమైపోయాడు. నేరాలు మోపగా మౌనమైపోయినటువంటి ప్రభు. ఎవరన్నా ఊరుకుంటామండి? మీరు ఊరుకుంటారు చెప్పండి? ఏదైనా నేరం మోపితే, ఏదైనా తప్పు మోపితే, లేనిది మోపితే, లేని నిందలు మీ మీద వేపితే, అప్పుడు మీ మీద మోపినట్లయితే ఏం చేస్తారు? లేని నేరం మీ మీద వేసినట్లయితే, మీ మీద మోపినట్లయితే, లేని మాటలు అన్నట్లయితే ఎవ్వరూ సహించరు. కానీ ప్రభు సహించున్నారు. అందుకే ఆయన ఎవరు తెలుసా? సాత్వికుడైన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన సాత్వికుడైనటువంటి వాడు. నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అడుగుతున్నాడు. ఆయన ఒక్క మాటకైనా ఆయనకు ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యం కలిగిందంట. చూసారండి, ఎన్నో తీర్పులు ఆయన తీర్చుంటాడు, ఎన్నో తీర్పులు ఆయన తీర్చుంటాడు. ఆశ్చర్యపోయాడండి ప్రభుని చూసి. అయ్యో బాబు, ఇంత ఏమండి ఇన్ని నేరాలు లేనిపోని మోపుతున్నారు కదా. ఏమండి ఆయన ఆశ్చర్యపోయాడండి. ఈ లోకానికి ఏమండి ఆశ్చర్యం ఈ రోజున లోకానికి ఆశ్చర్యం అండి. ఆయన పేరే తెలుసా? ఆశ్చర్యకరుడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు కూడా దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా? ఎవరికన్నా ఉంటాయి ఎన్ని పేర్లు? ఉట్టినే ఊరికినే పెట్టేసుకోవచ్చు మన పేర్లు. కొంతమంది పెద్ద పేరు పెట్టేసుకుంటారు. ఆ పేరుకి తగినట్టు జీవితం ఉండదు. అసలు పేరుకి తగినట్టు ఉండదు. ఏమండి ఇంకో మాట అంటారు, పేరు గొప్ప, అంతే కదా, పేరు గొప్ప ఊరి తెప్ప, అలాగ ఉంటుంది బ్రతుకులు. కానీ పేరుకు తగినట్లుగా జీవించారు ప్రభువారు. 100% కూడా నాలో పాపం ఉందని మీలో ఎవడో ఏమండి చూపించాడో అని లోకాన్ని ప్రశ్నించారు. ఆయన ఎవరు కూడా ఆయన పాపం చూపించలేకపోయారు. ఏమండి ఆయన లేనిపోని నేరాలన్నీ కూడా, లేని మాటలన్నీ కూడా ఆయన మీద మోపుతుంటే ఒక్క మాట కూడా ఏమండి నోరు అబద్ధంగా నువ్వు వాడుతుంటే దేవుడు ఏం మాట్లాడతాడు? అబద్ధమైన ఏమండి ప్రార్థనలు చేస్తుంటే దేవుడు ఏం మాట్లాడతాడు? నువ్వు ఖచ్చితమైన ప్రార్థన చేస్తే ఒక్క మాట చాలు ప్రార్థనలో. ప్రభువా, ఈ స్థితిలో ఉన్నాను కదా, నీకు తెలుసు కదా, నేను ఉన్నాను బిడ్డ, నీకెందుకు, నేను ఉన్నాను బిడ్డ నీకు అంటాడు దేవుడు. ఒక్క మాట చాలు ప్రార్థన. కానీ కొంతమంది విస్తారంగా ప్రార్థన చేస్తే నాకు వినబడద్దేమో అని అనుకుంటారు. కొంతమంది అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు మీరు ఉచ్చరింపొద్దు అన్నాడు ప్రభు. కనుక ప్రియమైన వారలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇంకా చదవమ్మా. ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం నుంచి చదవమ్మా. తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి, ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 60 చూడండి. 26వ అధ్యాయం 60అమ్మ, సారీ క్షమించండి. చూడండి, చదవమ్మా. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేయు దొరకలేదు. చూసారండి, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి చాలా మంది తయారైపోయారట. ఎవరి మీద? ప్రభు మీద. అబద్ధ సాక్షులు వచ్చినను అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఏమండి, అబద్ధం ఆడితే కొంత అతికినట్టు ఉండాలంటారు కొంతమంది. వీళ్ళకి అతకలేదు. ఎర్రి మొక్కలు వేసుకుని ఏం చేశారంట? ఏమండి, ఎర్రి మొక్కలు వేసుకొని ఒకరినొకరు చూసుకుని అబ్బాయి మనం చెప్పినా పని జరగదు ఇక్కడని ఏమండి వెళ్ళిపోయారట. అబద్ధ సాక్షులు, అబద్ధాలు చెప్పడానికి పేర్చుకుని వచ్చారు వాళ్ళు. కొంతమంది జీవితాలు అబద్ధాలు బ్రతుకంతా అబద్ధమే. ప్రతి మాటకి ఇంట్లోనే అబద్ధమే, ఈదులోనే అబద్ధమే, వ్యాపారంలోనే అబద్ధమే, ఏమండి ఉద్యోగంలోనే అబద్ధమే, ఏమండి అబద్ధం. చూసారు, ఇక్కడ అబద్ధ సాక్షులు అనేక మంది ఏం చేశారట?
తయారయ్యారు వాళ్ళు. చదవమ్మా. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, తుదకు ఇద్దరు కుదిరింది అంటండి. అబద్ధ సాక్షులు కథ అతికినట్టు ఉన్నాయంట. ఇద్దరు వచ్చారండి ఆఖరి. చదవమ్మా. వీడు దేవాలయం పడగొట్టి. ఆ నేరం ఏంటంట? ఏమండి ఇద్దరిలో ఒకడు చెప్పిన నేరం ఏంటండి? చదవమ్మా. దేవాలయం పడగొట్టి, వీడు దేవాలయం పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలగనని చెప్పిననిరి. ఇది నేరం. ఈ దేవాలయాన్ని పడగొట్టాను, 3వ దినాన్ని దీన్ని లేపుతానన్నాడు. ఆ దేవాలయం ఎంతకాలం కట్టారంట? 46 సంవత్సరాలు కట్టారట. అమ్మా, ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు? చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ యెరూషలేము దేవాలయం చాలా గొప్పదే, చాలా పురాతనమైనటువంటిది. దాని యొక్క కట్టడం చాలా దృఢమైనటువంటిది. అది 46 సంవత్సరాలు అని యోహాను సువార్తలో ఉంటుంది. అయితే ఇక్కడ మొదట ఒకడు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. అది నేరం కాదా అని చెప్పేసి ఒకడు చెప్పాడు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని ఆయన అడగగా యేసు ఊరకుండెను. యేసు దీనికి కూడా సమాధానం చెప్పలేదండి. దీనికి కూడా సమాధానం చెప్పలేడు. ఏమన్నారు? 3 దినాల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని లేపుతానన్నారు. అయితే దీనికి సమాధానం నువ్వేం చెప్పవా అని అంటే ఊరుకున్నాడంట. చదవమ్మా. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవు అన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తమ వస్త్రములు చింపుకుని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణం మీరిప్పుడు వినుచున్నారా? మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు, చూసారమ్మా ఇక్కడ ఏంటి చెప్పారు? చెప్పండి అటువంటి మాట ఏంటి? ఏమండి, నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అనెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుంటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తమ వస్త్రము చింపుకొని. ఎందుకని వస్త్రాలు చింపుకున్నాడు? ఏంటంటే ఘోరం ఏంటండి చెప్పండి? దేవుని కుమారుని అని చెప్పుకోవడం ఘోరమా నేరమా? ఏమండి, ఎంతకంటే తప్పులేం దొరకలేదు వాళ్ళకి? ఏమండి, వాళ్ళకి ఏమన్నా మతున్న వాళ్ళేనా? ఏమండి, ఏంటి తప్పంట? మొదటిదేమో దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టండి, నేను కట్టేస్తాను అన్నాడు, అది నేరం. రెండోది ఏంటండి? దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడం, అది నేరమట. ఈ 2 నేరాలు వాళ్ళకి దొరికినాయి. చెప్తే ఆ ప్రధాన యాజకుడు చూడండి, ఆయన ఎంత గొప్పవాడో చూడండి, ఆయన ఎంత మనగాడో చూడండి. ఏమండి, ఇదిగో ఇంకా సాక్షులతో మనకి పనేంటి? ఈయన దేవదోషణ చేశాడు, నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు ఈయన. ఏమండి, దాన్ని బట్టి ఈతడు ఏమండి 66 వచనం, ఏమి తోచుచున్నది అనెను. అడిగాను. అందుకు వారు, వీడు మరణముకు పాత్రుడనిరి. ఏంటి మరణానికి పాత్రుడు? దేవుని కుమారుని చెప్పుకుంటాడా? అలా చెప్పుకోవచ్చా? అది ఎంత నేరం, అది ఎంత ఘోరం, అది దేవుని కుమారుని చెప్పుకోవచ్చా అలాగా అంటున్నారు. ఈరోజు మనం అందరూ దేవుని పెట్టలేమని చెప్పుకోవట్లేదండి. ఏమండి, అంత మాత్రాన మనం మరణానికి పాత్రునా? అదేమి నాయమండి? కుట్ర మన్నాలంటే ఏమండి, అంతకంటే ఆధారం ఏమి కూడా వాళ్ళకే కనబడలేదు. ఈయన ఎవరైనా రాజు, రాజులకు రాజు, దీనుడైన రాజు, ఆయన మహిమతో శక్తితో ఏమండి ఆయన నిజస్వరూపంతో వస్తే భూమి మీద మనుషులందరూ కూడా బ్రతకరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మహిమంతా ప్రక్కన పెట్టి వచ్చారు. ఆయన మన పాపాలు భరించడానికి వచ్చాడు, ఆయన మన పాపాలు తీర్చడానికి వచ్చాడు, ఆయన మన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాడు. ఆయన కొన్నిసార్లు ఆయన మౌనం అయిపోయాడు, తప్పులు మోపుతుంటే, అపరాధాలు మోపుతుంటే, లేనిపోని అబద్ధాలలో పలుకుతుంటే ఆయన మౌనం అయిపోయాడు. ఈ రోజున నీ మీద అబద్ధాలు మోపుతూ నువ్వేం చేస్తావు? చీల్చి చెండాడేస్తావా? అమ్మా, ఏం చేస్తావు చెప్పండి? ఏదైనా గొడవ వస్తే ఏం చేస్తారు? ఏముందండి, గొడవ వస్తే ఏం చేస్తానండి, ఇంట్లో పోయి సాపేసుకుని ప్రార్థన చేసుకుంటా అంటారా? ఎవరంటారు? అంటారా? గొడవ వచ్చిన ప్రార్థన చేస్తారు మీరు? నిజమే? అంత భక్తులా మీరు? స్తోత్రం చెప్పండి. అయితే చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి మరి. హల్లెలూయా. గొడవ వచ్చిన వాడు ప్రార్థన చేస్తారా? ఏమండి, నోరు ఎంత గట్టిగా సౌండ్ వస్తే అంతవరకు. ఇక్కడ ప్రార్థన అంటే ఈ పక్కనున్న చెవిలో పక్కనున్న వినబడదు.
ఏమండి ఈ పక్కన ఉన్న వాళ్ళకి వినపడదు. చిన్న ప్రార్థన, చిన్న ఎలక పిల్లలకు ప్రార్థన చేస్తారు. అదే గొడవరాని సింహం. దేవునికి స్తోత్రం చెప్పండి. చీల్చి చెండానికి సింహంలాగా కొంతమంది తట్టుకోలేం మనం, కాబట్టి ఆయన తట్టుకున్నాడు. అందుకే ఆయన దగ్గర మీరు నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు ప్రభు. ఏమండి ఎలాగైనా నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉన్నాయి కనుక మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. దేవుని దగ్గర నేర్చుకోవాలి, మోకరించి ప్రభుని అడగాల. ప్రభు నీ యొక్క స్వభావం నాకు దయచేయి, నీ మనస్సు నాకు దయచేయి అని మనం దేవుని దగ్గర అడగాలి ప్రియమని వర్లారా. కనుక ఈ మాట పూర్తి చేసుకుందాం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి మరణమునకు పాత్రని చెప్పినప్పుడు అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, అప్పుడు కూడా చలనం లేదండి ఆయనకి. ముఖం మీద ఉమ్మేసిన సహించాడండి. సహించడం ప్రభు దగ్గర నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముఖం మీద ఏమండి కాండ్రించి ఉమ్మేసినప్పుడు అదేంటండి బాబు అంత దారుణం పెట్టండి, అలా దేవుడు అయితే అలా ఊరుకోవడం ఎందుకండి, అలా అందరినీ చంపేయాలి. కానీ ఏమండి ఇదా మాట్లాడేది, ఇదా చంపేయడానికి రాలేదండి ఆయన. చంపేయడానికి రాలేదు, పగ తీర్చుకోవడానికి రాలేదు, హతమార్చడానికి రాలేదు, ఈ భూమిని నాశనం చేయడానికి రాలేదు, రక్షించడానికి, నీ పాపం భరించడానికి వచ్చాడంత ఆయన. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం లోకానికి అర్థం అవ్వాలి, ఈ విషయం లోకానికి అర్థం అవ్వాలి. ఎందుకు అని అంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. వాళ్ళు ప్రవక్త అని చెప్పుకున్నారు. ఏమండి వాక్యంలో రాయబడింది, ఇదిగో నీ రాజు ఏమండి నీతిపరుడై, రక్షణ గలవాడై, దీనుడై ఏమండి నీ యొద్దకు వచ్చున్నాడు సీయోను కుమార్తెకు చెప్పండి అని ఇక్కడ వాక్యము రాయబడింది. ఉమ్ము వేశారు, అలాగే సహించారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, అలాగే సహించారు ప్రభువారు. ఎన్నో నేరాలు మోపారు, అలాగే సహించారు ఆయన. అయితే చదవమ్మా, పూర్తి చేయండి. ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమనిరి. చూసారా, ఆయన కళ్ళు మూసేసి, కళ్ళు కనపడక మూసేసి కొట్టి, నిన్నెవరు కొట్టారో ప్రవచనం పలుకు, ఇదైనా నువ్వు చేయగలవా? కళ్ళు మూసేసాం కదా, నేనెవరు కొట్టారో నువ్వు ప్రవచనం చెప్పిప్పుడు అని పక్క పక్క పక్కమని నవ్వుకున్నారండి. యాలన యాలన అంటే ఏంటి? ఈయన మనిషి అయ్యే ఉంటాడు, మనిషి అయిన వాడు దేవుణ్ణి అంటున్నాడేంటి అని వాళ్ళ యొక్క ఆలోచన. మనిషి అయ్యుండి దేవుణ్ణి అంటున్నాడేంటి, దేవుని కుమారుని అంటున్నాడు. ఏమండి ఆ ప్రధాన యాజకుడంట చొక్కా ఇలా పట్టుకుని పారం చింపేసుకున్నాడంట. ఏమా ఏం చేశాడమ్మా ఆయన? హృదయం తట్టుకోలేకపోయింది. అయ్యో అన్యాయం జరిగిపోయింది. ఏంటి అన్యాయం? ఏమండి వాళ్ళ న్యాయం. ఒక వ్యభిచారిని పట్టుకుని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చారు, ఒక వ్యభిచారిని. మరి ఆమెతో వ్యభిచరించిన పురుషుని పట్టుకోలేదే వాళ్ళు. ఏమండి ఆమెను తీసుకొచ్చారు, తనతో వ్యభిచరించిన వాడిని తీసుకురాలేదే. ఏ అధికారి కొడుకాయి ఉంటాడో, ఏ ప్రధాన యాజకుడు కొడుకాయి ఉంటాడు వాడు. అంటే ఆయన దాసేశారు, ఆయన వదిలేశారు. అంటే ఇవి లోకమని ఆమెను పట్టేసుకున్నారు. చంపితే ఒక ఆమె చంపడం పెట్టి ఇద్దరు చంపాలి. కానీ మనుషులకి ఏమి లేదు, న్యాయం లేదు. మీరు న్యాయం తీర్చేది నిజమా? ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో ఉంది, 82వ కీర్తనలో. ఏమండి మీరు న్యాయం తీర్చేది నిజమా అని అడుగుతున్నాడు దేవుడు. మీరు తీర్చేది న్యాయమేనా? చూసారండి, అందుకని ఆ వ్యభిచారం రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చారు. అక్కడ న్యాయం లేదు. పట్టుకుంటే ఇద్దరిని పట్టుకోవాలి, ఇద్దరిని కట్టేయాలి, ఇద్దరిని శిక్షించాలి. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఈ లోకంలో అన్యాయం జరుగుతుంది. ఈ లోకంలో ఏమండి మోసాలైనా జరుగుతున్నాయి. పేదోడైనా ఒక తీర్పు, ఏమండి ఉన్నవాడైనా ఒక తీర్పు. ఉన్నవాడిని అయితే వదిలేయటం, పేదోడిని అయితే కట్టేయటం. ఈ లోకంలో ప్రభు కూడా ఏం తీర్పు జరిగిందండి? ఆయన ఏం తీర్పు జరిగింది? అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను అని రాయబడింది. అది ఎప్పుడు రాయబడింది? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆ భక్తుడైనటువంటి ప్రవక్త ఆయన రాశాడైన అన్యాయపు తీర్పు జరుగుతుందని రాశాడైన. అన్నట్లుగా అక్షరాల అలాగే జరిగింది. అన్యాయపు తీర్పు జరిగింది, కానీ న్యాయం దొరకలేదు ఆయనకి. ఈరోజు నీకు అన్యాయం జరుగుతుందా ప్రేమ సహోదరుడా? నీకు న్యాయం దొరకలేదా? నీకు న్యాయం దొరకలేదు, నీకు అన్యాయం జరిగిందా? అయితే దేవుడు న్యాయవంతుడైనా తీర్పు తీర్చడం నా పని అన్నాడు ఆయన. పగ తీర్చడం ఈ పని కాదు, తీర్పు తీర్చడం నా పని అని అన్నారు. కాబట్టి ఇక్కడ మాటగా మనం గమనించి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రధాన యాజకుడు ఏం చేశాడంట? వస్త్రాలు చింపుకున్నాడంట. యోవేలు గ్రంథంలో మాట చదువుకుని ముగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్స్యం గలవాడును, కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునై ఉండి
తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చెప్పుకోవాలండి? వస్త్రాలు చింపుకోవడం చింపేసుకోవచ్చు, ఎవరైనా చింపుకోవచ్చు. కానీ ఏమన్నాడు దేవుడు? ఏం రాయించాడు? మీ హృదయములను చింపు, మీ హృదయాలని పగలాలి, మీ హృదయాలు చింపుకోవాలి. హృదయం చింపుకున్నప్పుడే దుఃఖం వస్తుంది, హృదయం చింపుకున్నప్పుడే వేదన వస్తుంది. ఏమండి, నువ్వు వస్త్రాలు చింపుకోవడం వేషధారణ, అది పై వేషం, అది పై భక్తి అది. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు ఏం చెప్పుకున్నాడు? ఏమండి, ఏం చెప్పుకున్నాడమ్మా? వస్త్రాలు చింపేసుకున్నాడండి. అది పైకి అలాగా, బాబోయ్ మా అయ్యగారు ఎంత ఎలాటోడో, ఆయన వస్త్రాలు ఎంత బాధ అయిపోయింది ఆయనకి అని ఆ అంగి చింపేసుకున్నాడట. చూసిన వారి సమాజం ప్రజలందరూ కూడా, ఆ పట్టణస్తులందరూ కూడా మన ప్రధాన యాజకుడు ఎంత గొప్పవాడో అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు ఏమండి అది మెచ్చలేదు. ఏంటా నేరం అంట? దేవుణ్ణి కుమారుణ్ణని చెప్పుకోవడం నేరమా? దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో కడతానంటాం నేరం అండి? దేని గురించి చెప్పాడు? అర్థమైంది అన్న? మట్టి పూరలకి అన్న అర్థమైందా? ఈ దేవాలయాన్ని పడగొట్టడం 3వ రోజులు లేపుతానంటే అర్థం ఏంటి? నన్ను చంపండి, సమాధిలో పెట్టండి, 3వ రోజులు లేపుతానని చెప్పాడు కదా, అన్నట్టుగా అక్షరాల్లో లేసాడు కదా. ఏమండి, అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, వస్త్రాలు చింపుకున్నాడు ప్రధాన యాజకుడు. కానీ మనమేం చింపుకోవాలట? హృదయం పగిలేటట్లుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే దేవుడిని కనబడతాడు. నువ్వు దేవుని బిడ్డవైపోతావు. బిడ్డ నువ్వు దుఃఖపడకో, నువ్వు ఏడకో, నేనున్నాను అని అంటాడు ఆయన. అంతేగాని పై వేషధారణకే మనం ఎన్నో చేస్తే అది ఏమండి దేవుడు మెచ్చడు. కనుక మనం చేస్తే నిజంగా భక్తి చేయాలి. నమ్మితే యెహోవాకు తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక మరి వాక్య యోహాను సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. చదవమ్మా. 14, 10, 11. తండ్రి యందు నేనును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చదవమ్మా. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని కనుక. ఏమండి, ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. ప్రభువు చేసిన క్రియలు బట్టి ఆయన మెస్సయ, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన రాజు, ఆయన విమోచకుడు అని ఆధారాలన్నీ కూడా ఊరికినే చెప్పలేదు. ఆయన ఊరికినే చెప్పలేదు. 82వ కీర్తనలో మనం ఏం చదువుకున్నాం? 82వ కీర్తనలో మనం ఏం చదివామండి? అక్కడ చూడండి ఒకసారి. 82వ కీర్తనలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అదే మాట యోహాను సువార్తలో ప్రభువారు అన్నారు చూడండి. మీరు దైవములని నేనే సెలవిచ్చి ఉన్నాను అని వ్రాయబడింది కదా. అన్నంత మాత్రాన్న నేను దేవుని కుమారుని అని అంటే తప్పేంటి అని అడిగారండి. యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు. చదవమ్మా. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానేరదు కదా. వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? అదండి, తండ్రి ప్రతిష్ఠ చేసి. ఏమంటే క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? అభిషేక్తుడు. పరలోకంలో అభిషేకం చేసి ఈ లోకానికి ఏమండి ఒక లోకపరంగా మనం చూస్తే బలియడానికి మేక పిల్ల మెడలో రొట్టె కడతారు. మేకపిల్ల మెడలో బలికి తీసుకెళ్ళేటప్పుడు ఒక రొట్టె కొమ్మ కడతారు ఆ బలికి తీసుకెళ్ళేటప్పుడు. అలాగే యేసు ప్రభుని అభిషేకం చేసి పంపడం దేని గురించో తెలుసా? ఏమండి, ఆయన బలి అవ్వడానికి వచ్చాడండి. బలి అవ్వడానికి వచ్చాడు. ఆయన ప్రజల గురించి, పాపాల గురించి చంపబడడానికి వచ్చాడు. ఆయన ముందే తెలుసా ఈ లోకానికి వస్తే చంపేస్తారని తెలుసా అండి? తెలీదా? తెలియకుండా ఏదో అనుకో
ముందే తెలుసు. ఎలా తెలుసు? ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా ఆయన రాయించింది కదా, ఆయనే కదా రాయించుకున్నాడు యెషయా గ్రంథం. ఏమండి, ఆయన ఎండిన భూమిలో మొలిసిన మొక్కవాలే ఆయన జీవితము, ఆయన శ్రమలో, ఆయన కష్టాలు, ఆయన గాయాలు, ఆయన దెబ్బలు, ఆయన ప్రజల పాపాలను భరించడం, ఇదంతా కూడా మరి ఆయన రాయించింది. ఆయన రాయించింది ఆయన తెలియపోవడం ఏంటి? ఆయన తెలుసు, ముందే తెలుసు. చంపేస్తారని ముందే తెలుసు. తెలుసుండే వచ్చాడు ఆయన, అభిషక్తుడు. మన పాపాల గురించి బలి అవ్వడానికి. ఈ విషయాన్ని నమ్మితే నువ్వు ధన్యుడు అయిపోతావు సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. ఈ ఒక్క విషయం నువ్వు నమ్మితే, ప్రభు నా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు, ఆయన నా పాపాలు భరించాడు అని అనుకుంటే నువ్వు దేవుని బిడ్డ అవుతావు. లేదు, నాలో ఏ పాపం లేదనుకుంటే నువ్వు మోసపోయినట్టే. నీ జీవితం అంతా కూడా ఏమైపోయింది? మోసపోయి నీ జీవితము సర్వనాశనం అయిపోయినట్టే. దేవుడు వచ్చాడు, నా పాపాలు భరించాడని నువ్వు నమ్మకపోతే జీవితం అంతా ఏమైపోతుంది? జీవితం అంతా శూన్యమైపోతుంది, వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. వ్యర్థం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు నమ్ముతావా ప్రియమైనటువంటి సహోదరుడా? కనుక 8వ కీర్తనలో ఏం రాయబడింది? 8వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటండి? రెండవ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పించుటకై నీ విరోధులను బట్టి. చూడండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో కూడా ఉంది కదా అది. ఏమండి, మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఎక్కడండి? బాలుర యొక్కయు 16వ వచనంలో ఉంది కదా. 16 బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివా మాట మీరు ఎన్నడను చదవలేదా అని వారితో చెప్పి అని అడిగారు. యేసుప్రభువారు ఏమో అడిగారమ్మా, ఇది చదవలేదా? వాక్యం చదవరండి కొంతమంది. గ్రంథాలు వాళ్ళ సంచుల్లో ఉంటాయి, గ్రంథం చదవరు. ఒకవేళ చదివినా నటన. మీరు చదవలేదు ఎప్పుడు కూడా? ఏమండి, మీ శిష్యులు గోల చేస్తున్నారు, గద్దించు. ఏంటా గోలేటి అన్నారట ఆ రోజున. అప్పుడు ఇది మీరు చదవలేదా? గ్రంథంలో రాయబడింది కదా. పిల్లలు ఈరోజు సంటి పిల్లలు తిరిగారు కదా ఎదులో, ఏటా గోలేటి, ఏంటా గోల, ఎందుకు వచ్చిన గోలది అని ఎవరన్నా అన్నారని కూడా సమాధానం ఇది. యేసుప్రభుని అలాగే అన్నారు. ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల నోట స్తోత్రము సిద్ధింపజేసి అని మాట మీరు ఎన్నడను చదవలేదా అని వారితో చెప్పి ఆయన సమాధానం చెప్పారంట. ప్రతిది కూడా, ప్రతి విషయం కూడా లేఖనముల ప్రకారంగా ప్రభువారు అడుగులేశారు. లేఖనం ఎటుంటట్టు ఏమండి ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ రోజున ప్రభువారు ఆయన ఎవరండి? ఆయన రాజు, రక్షకుడు, దీనుడైన రాజు, నీతిపరుడైన రాజు, న్యాయమైన రాజు, పరిశుద్ధుడైన రాజు. ఏమండి, ఆయన రాజ్యము సదాకాలము. దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన రాజ్యము ఎన్నటికి నశించదు. ఆయన రాజ్యానికి అంతము లేదు. ఆయన సదాకాలము రాజు. మరి ఎందుకు చనిపోయాడు? చనిపోయినంత మాత్రాన మన గుండెల్లో ఉంది రాజ్యం. యేసయ్య రాజ్యం ఎక్కడ ఉందండి? యేసయ్య రాజ్యం ఏమండి నా గుండెల నిండా ఉంది. యేసయ్య స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య రాజ్యం ఎక్కడ ఉంది? మీ గుండెల్లో ఉంది, మీ ఇళ్లల్లో ఉంది. ఏమండి, యేసయ్య రాజ్యం, యేసయ్య వాక్యం, యేసయ్య నీతి మన ఇళ్లల్లో ఉంటే అదే యేసయ్య రాజ్యం. ఒక స్వార్థలో ఉంటుందండి, దేవుని రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యలోనే ఉన్నదన్నాడు. స్వార్థ వాక్యంలో అవన్నీ చూడడానికి సమయం కాదు. ఏమంటే దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే ప్రభువారు అన్నారు, మీ మధ్యనే ఉందమ్మా నా రాజ్యం అన్నారు. మీ మధ్యనే ఉంది నా రాజ్యం అన్నారు. కాబట్టి యేసయ్య రాజ్యం ఎక్కడ ఉంది? నా గుండెల్లో, మన గుండెల్లో, మన హృదయాల్లో, మన పిల్లల్లో, మన ఇళ్లల్లో ఉన్నది దేవుని రాజ్యం. ఈ రాజ్యం పోద్దా? ఏమండి, ఈ రాజ్యం లేకుండా చేసేద్దాం. అమ్మా, ఒక్క విషయం ఆఖరిగా వినండి. ఈ రాజ్యం లేకుండా చేసేద్దాం, ఈ యూదులను నాశనం చేసేద్దాం అని అనుకున్నాడు ఆమానుగాడు. వాడి వంశమే పోయింది. గొయ్యి తీసుకున్న వాడికే అందులో పడతాడట. రాయి దొర్లించేవాడు దాని కిందే పడతాడట. అది ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడైనటువంటి ప్రసంగి గారు రాశారు. ఏమండి, గొయ్యి తవ్వేవాడు దానిలోనే పడతాడంట. యూదులు ఏం చేశారు? అక్కడ చిన్న సమస్య కదా, పెద్ద ఏం లేదు. నమస్కారం చేయనన్నాడు, పోయింది ఏముంది, ఇప్పుడు వదిలేయచ్చు కదా. ఏమంటే వదలలేదు ఆయన. నాకు నమస్కారం చేయను, నేను ఎలాంటి నాకు నమస్కారం పెట్టకుండా ఉంటాడా? వీడిని తీసేస్తాను, వీడు బతికేంత, వీడి కుటుంబమే కానీ వీడి జాతిని తీసేస్తానని అనుకున్నాడు. యూదులు జోలికి వచ్చాడు, పైన దేవుడు చూశాడు. ఎవడో నాశనం తలపెట్టిన వాళ్ళ మీదకే దేవుడు ఏం చేశాడు? నాశనం తలపెట్టిన వాళ్ళ మీదకే తిరిగింది అది వెళ్ళి.
ఏమండి ఈ బైబిల్ లేకుండా చేసేద్దాం, దేవుడు నమ్మిన వాళ్ళు లేకుండా చేసేద్దాం, దేవుడిని అనిసేద్దాం, ఇది పెరగకుండా చేసేద్దాం అని ఇంకా పెరిగిపోతుంది. అది నువ్వు అగ్గిలో కరచుపోడు, అది ఇంకా రేజ్ అయిపోద్ది. అది స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అగ్గిని ఆర్పాలంటే నీళ్ళు కావాలి. కర్రలొచ్చి పొడి చేస్తే అది ఏం చేస్తుంది ఏమండి? ఇంకా సెలరేగిపోతుంది. ఇంకా అగ్ని జ్వాలలు ఇంకా కర్రొచ్చుకుని పొడితే ఇంకా సెలరేగిపోతుంది. కానీ అగ్ని ఆరిపోయాడే పరిస్థితి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మన ప్రార్థన, దేవా ఆయన కోపాన్ని చల్లార్చుకోవాలి. ప్రభువా నువ్వు గొప్పవాడు కదా, మహాదేవుడు కదా అని కోపం చల్లార్చుకుంటే ఆయన కోపాగ్ని చల్లారిపోతుంది. అంతేగాని కర్రలు వచ్చుకుని పొడిచి ఇలా చేసి అలా చేస్తే ఇది లేకుండా చేసేద్దామని అనుకుంటే వాళ్ళు లేకుండా పోతారు. ముందు కొన్ని చరిత్రలు లేకుండా పోయినాయి. కొన్ని రాజుగారు కొంపలు ఏమని రాజ్యాలు ఏమైపోయినాయి, మూయబడిని మట్టిలో కలిసిపోయి కాలప్రపాతంలో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవులు ఎవరికి హాని చేయరు, ఎవరికి కీడు తలపెట్టరు, ఎవరి కష్టాలుంటే ఎడుతారు, ఏమండి కష్టాలుంటే వాదారుతారు, ప్రార్థన చేస్తారు, వీలైతే మేలు చేస్తారు, ఎవరికి కీడు చేయరు, అందరిని ప్రేమిస్తారు, అందరిని కలుపుకోతనంగా పోతారు. ఇలాంటి మంచి వాళ్ళ మీద ఎవరు కూడా చెయ్యకూడదు, ఆ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలు. క్రీస్తు ఎవరన్నా అన్యాయం చేశాడా? అన్యాయం ఎవరికి చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన దేవుడు. అన్యాయం చేయడానికి రాలేదు, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికే వచ్చాడు, ప్రేమించడానికే వచ్చాడు దేవుడు. ఏమండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనం నశించిపోకుండా ఉండడానికే ఆయన వచ్చాడండి. పాపంలో పుట్టి పాపంలో పెరిగితే పాపంలో చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతాం, మనుషులు పాతాళానికి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళకుండా ఉండడానికే దేవుడు మన కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రభు ఎంత గొప్ప రాజో మన రాజుకే ఏమండి రాజుల రాజుకే చెప్పండి, రాజుల రాజుకే, దేవాది దేవునికే, మహాదేవునికే, సర్వాధికారి అయిన దేవునికే, సర్వోన్నతుడైన దేవునికే, లోకనాథుడైన దేవునికే, మహారాజుకే, మహారాజు పట్టణానికే, పరిశుద్ధ సంఘానికి, దేవుని బిడ్డలకి ఆశీర్వాదము కలుగును గాక. దేవుడి పరిశుద్ధ మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. వాక్యం ముగించుకున్నామండి ప్రియమైన వాళ్ళరా. మరి మనకి వచ్చే శుక్రవారము శుభ శుక్రవారం అంటాం, మంచి శుక్రవారం అంటాం.